వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా నేత్రపర్వంగా జరిగిన హోమాలు, పంచహారతులు. సి విజిల్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న మోడల్ కోడ్ కాంటాక్ట్ అధికారులు. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికి ప్రచారం చేపడుతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు, పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్. అవమానాలు భరించలేకనే వైఎస్ఆర్సీపీని వీడాను. దేశ రాష్ట్ర రాజకీయ పరిణామాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా. కామవరపుకోటలో ప్రజాప్రతినిధుల వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు. కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పాటించాల్సిందే అంటున్న అధికారులు. చంద్రపూడి నియోజకవర్గ సిట్టింగ్ శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం సిటీ న్యూస్ వీక్షకులకు విదితమే. తాను ఎందుకు పార్టీని వీడాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెళ్లారు అనేది పాత్రికేయులకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు ప్రగలపాటి కాశీ, స్టేట్ పిసిసి నాయకులు గౌతు సత్యేంద్ర, కొల్లి రామసూరిరెడ్డి, మద్దాల ప్రసాద్ తదితరులు ఆయనకు పూల బుక్కేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో ఘనంగా సత్కరించారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తాను ఒక్కడనే ప్రస్తుతం వెళ్లినట్లు చెప్పారు. రాష్ట్ర దేశ రాజకీయాలను చూసి తాను కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తనపై లేనిపోని అపోహలు కలిగిస్తున్నారని, వాటిలో ఏది మంచో ఏది చెడో ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. ఆయనతో పాటు చింతలపూడి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అసవాహి, అడ్వకేట్ బొడ్డు వాసు ఉన్నారు. పార్టీలో గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. అక్కడ నుంచి మొదటిసారిగా మరి జంగారెడ్డిగూడెం టౌన్కి రావడం జరిగింది. నిన్న చింతలపూడి వెళ్ళి కాంగ్రెస్ ఆఫీస్లో మరి అక్కడ కాంగ్రెస్ నేతలందరినీ కూడా కార్యకర్తలను కలవటం జరిగింది. అలాగే ఈరోజు జంగారెడ్డిగూడెం రావటం, జంగారెడ్డిగూడెంలో కాంగ్రెస్ నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరూ కూడాను, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు నన్ను ఇక్కడ ఆహ్వానం పలకటానికి, నన్ను ఆదరించడానికి ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా లేఖని మొన్న పోయిన శనివారం సమర్పించడం జరిగింది. బై పోస్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి పంపించడం జరిగింది, జాతీయ అధ్యక్షులు పార్టీకి. అలాగే జిల్లా అధ్యక్షుల వారికి బై హ్యాండ్ మా పిఏ ద్వారా అక్కడ ఆయన ఆఫీస్లో సమర్పించడం జరిగింది. అలాగే వాట్సాప్ ద్వారా కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి, అలాగే జాతీయ అధ్యక్షుల వారికి, జిల్లా అధ్యక్షుల వారికి వాట్సాప్ కూడా పంపించడం జరిగింది శనివారం రోజు. ఆ తర్వాత ఆదివారం రోజున కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అక్కడ ఒక రోజు 2 రోజులు అక్కడ ఉండి తర్వాత ఇక్కడ మళ్ళీ నియోజకవర్గానికి రావడం జరిగింది. నియోజకవర్గంలో నిన్న వచ్చాను. నిన్న అక్కడ ప్రెస్ మీట్ అవ్వటం కూడా జరిగింది. ఈ రోజున మరి ఇక్కడ నాయకులందరూ కలవటం సంతోషంగా ఉంది. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా రాష్ట్రంలో అధికారంలోకి రావాలి, అలాగే దేశంలో కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలి అనేది మా యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్షని పూర్తి చేసుకునే, ఆ ఆకాంక్షను సాధించుకునే దిశగా మేమందరం కూడా ఖచ్చితంగా కష్టపడతామని, కృషి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. వైసీపీ పార్టీకి రిజిగ్నేషన్ చేయడానికి నేను ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, నాకు ముఖ్యమంత్రి గారి మీద గాని లేకపోతే పార్టీ మీద గాని కోపము, ద్వేషం లేదు. ఇక్కడ స్థానికంగా ఇక్కడ జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల మరి నేను వైసీపీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ సంఘటనలు ఏంటంటే, మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే, అంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండగానే మరి కొంతమంది వ్యక్తులు అనధికారికంగా రోడ్లు శంకుస్థాపన చేయటం, లేదా సచివాలయాలు ఓపెన్ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. నేను దాన్ని ఖండించాను. అది రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య కాదు అని చెప్పి, చట్టపరమైనటువంటి చర్య కాదు అని చెప్పి నేను ఖండించడం జరిగింది. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. పరాకాష్ట ఏంటంటే, లింగపాలెం మండలంలో ఎడవల్లి గ్రామంలో, ఎడవల్లి పంచాయతీలో సచివాలయం ఓపెనింగ్ జరిగింది. దానికి కూడా యథావిధిగా నన్ను పిలవలేదు, నాకు సమాచారం ఇవ్వలేదు. దానికి కూడా నేను పెద్దగా, కానీ ఆ శిలాఫలకం మీద గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చిత్రపటం, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యుల వారి యొక్క చిత్రపటం, నా చిత్రపటం కూడా ఉంటే, మరి దాన్ని, నా చిత్రపటాన్ని రాళ్లతోటి
గీరేసి ఆ చిత్రపటం లేకుండా చేయడం జరిగింది. ఇలాంటి హేయమైనటువంటి చర్యలు, ఇది పెద్ద ఇదేని కాదు, ఇలాంటి హేయమైన చర్యలు కనీసం ఎవరు కూడా ఖండించలేదు. ఇది తప్పు, ఎవరు చేసినా కానీ తప్పే, అలాంటి పని నేను చేసినా తప్పే, ఇలాంటి పనులు తప్పు అని ఎవరు ఖండించలేదు. ఇంకో విషయం ఏంటంటే దాన్ని ఎంకరేజ్ చేశారు. మరి ఇంకా అన్నింటికంటే మరి ఇంకా ముఖ్యమైనది ఏంటంటే రీజనల్ కోఆర్డినేటర్ గారు జంగారెడ్డిగూడెం వచ్చి జంగారెడ్డిగూడెంలో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కి నాకు కనీస సమాచారం లేదు. అప్పటికి ఇంకా నేను పార్టీలోనే ఉన్నాను, అప్పటికి ఇంకా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగానే ఉన్నాను. మరి ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చేస్తున్నప్పుడు ఇంకా నాకు అక్కడ కొనసాగాల్సినటువంటి అవసరం లేదు, పార్టీకి నా అవసరం లేదని నేను భావించాను. అందుకే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజిగ్నేషన్ ఇవ్వటం జరిగింది. సీటు గురించి అని చాలా మంది అనుకుంటారు, కానీ అది నేను క్లారిఫై చేస్తున్నాను. మరి ఇప్పుడున్న క్యాండిడేట్ పేరు జనవరి 11న అందరూ కూడా చాలా దయచేసి కీన్ గా అబ్జర్వ్ చేయాలి. మీ ద్వారా నేను ప్రజలకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సీటు గురించి అని చాలా మంది అనుకుంటారు, సీట్ ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయాడు, లేకపోతే సీట్ ఇవ్వలేదు కాబట్టి ఈయన ఎదురు తిరిగాడు అని అనుకుంటారు. అది దయచేసి అందరూ గమనించాలి. ఎందుకంటే జనవరి 11వ తారీఖున ప్రకటన వెలువడింది. ఇప్పుడున్నటువంటి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ఉన్నారో ఆయన పేరు జనవరి 11వ తారీఖున ప్రకటించడం జరిగింది. ఒకవేళ సీటు కోసం అయితే నేను ఏ 12వ తారీఖున 13వ తారీఖున లేకపోతే ఇంకా 4-5 రోజుల్లోనే నేను రిజైన్ చేసి వేరే పార్టీలో జాయిన్ అయి ఉండేవాడు. కానీ 2 నెలలు నేను ఓపిక్ గా వెయిట్ చేశాను. ఈ 2 నెలల్లో నాకు జరిగినటువంటి అవమానం, ఈ 2 నెలల్లో నాకు జరిగినటువంటి మరి ఈ స్థానిక పరిస్థితుల వల్ల నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరారు? ఎప్పుడైతే నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం వేరే వ్యక్తిని ప్రకటించారో అప్పటి నుంచి నాకు అనేక పార్టీల నుంచి నాకు పిలుపులు వచ్చినాయి. అందరూ అప్రోచ్ అయ్యారు, మా దగ్గరికి రండి, జాయిన్ అవ్వండి. అయితే నేను ఆలోచన చేసి మరి ఇప్పుడున్న రాష్ట్రంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితి, దేశంలో నెలకొని ఉన్న రాజకీయ పరిస్థితులు అనేది అవగాహన చేసుకుని ఆలోచన చేసి ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనేది నేను ఒక బేరీజ్ వేసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. దానికి కారణం ఏంటంటే మన దేశంలో గాని మన రాష్ట్రంలో గాని కులాలకు గాని మతాలకు గాని అతీతంగా ఉన్న రాజకీయ పార్టీలు ఏమంటే కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీ. మిగిలిన పార్టీలన్నీ కూడా ఏదో ఒక కులానికి బేస్ అయి ఉన్నాయి, లేదా మతానికి బేస్ అయి ఉన్నాయి. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా తీసుకుని రాజకీయాల్లో కులాలకి మతాలకి స్థానం లేదు కాబట్టి మరి నిజమైనటువంటి లౌకికవాదం అనుసరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నేను ఎన్నుకోవటం జరిగింది. మరి అదే విధంగా నేను వెళ్ళి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవటం జరిగింది. ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో స్వయంభువే వేంచేసి ఉన్న నరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఈశ్వర శర్మ ఆధ్వర్యంలో హోమాలు చేశారు. స్వాతి నక్షత్రం పురస్కరించుకుని ప్రతి మాసంలో వివిధ దేవతామూర్తుల హోమాది కైంకర్యాలతో పాటు అభిషేకాలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా పంచహారతులు అర్పించారు. స్వామివారికి ఉచిత నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ స్థాయిలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పూర్తి వివరాలకు ఆలయంలో సంప్రదించాలని కోరారు. యాప్ గురించి ప్రజలు అవగాహన చేసుకోవాలని మోడల్ కోడ్ అధికారి జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి ఎంపీడీఓ కృష్ణప్రసాద్లు కోరారు. ఇప్పటికే జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో 9 సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించినట్లు స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి ప్రవర్తన ఉల్లంఘించినట్లయితే సివిజిల్ యాప్ ద్వారా తమకు సమాచారాన్ని చేరవేయాలని వారు మీడియాతో కోరారు. సివిజిల్ యాప్ లో సమస్యకు సంబంధించి 2 నిమిషాల పాటు వీడియో గాని పిక్స్ గాని నమోదు చేయాలని, దానికి సంబంధించిన చిరునామా సక్రమంగా నమోదు చేయగలిగితే సంఘటన స్థలానికి తాము సకాలంలో రాగలుగుతామని తెలియజేశారు. నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం ప్రజలకి నా యొక్క నమస్కారాలు. నేను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ అండ్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ అండి. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆండ్రాయిడ్ యాప్ ని డెవలప్మెంట్ చేశారు. ఏంటంటే సివిజిల్ యాప్ అన్నమాట. పబ్లిక్ మీ గ్రామంలో కానీ మీ ఇంటి పక్కన కానీ ఎక్కడైనా కానీ మన ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా మా మద్యం కానీ లేకపోతే కనుక మన డబ్బులు పంచడం కానీ లేకపోతే మీటింగ్లో రాజకీయ నాయకులు ఒక పార్టీ గురించి ఇంకో పార్టీ
దుర్భాషలు ఆడటం కానీ, తర్వాత మతపరమైన విషయాలు కానీ ఏమైనా మాట్లాడినా కానీ, ఏ విషయమైనా సరే పబ్లిక్ వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్లో సి విజిల్ అని యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 2 minutes వీడియో కానీ లేకపోతే మీరు అక్కడ జరిగే ఫొటోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా వీడియో అయితే 2 minutes లోడ్ చేశారనుకో, మీరు మొబైల్ నెంబర్తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా ఇష్టం లేకపోతే కనుక మీ విషయాలు సీక్రెట్ ఉంచుకోవాలనుకుంటే కనుక మామూలుగా డౌన్లోడ్ అయిపోతుంది. అయిన తర్వాత మీరు దాంట్లో అక్కడ అక్కడ ఏ విషయం జరుగుతుందో అది ఆ యాప్లో డౌన్లోడ్ చేస్తే కనుక ఫ్లయింగ్ స్క్వాడ్ తిరుగుతారు. వాళ్ళకి ఇది 5 minutes లో మెసేజ్ వెళ్ళిపోతుంది. మీరు ఎక్కడ అప్లోడ్ చేశారో అది లొకేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది ఆ యాప్ లొకేషన్ ద్వారా వెళ్ళిపోతుంది. ఒక లొకేషన్ ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే మీరు ఆ డీటెయిల్స్ కూడా దాంట్లో టైప్ చేయొచ్చు. పబ్లిక్ చేస్తే దానికి 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో మా టీం వస్తుంది. వచ్చేసి అక్కడ జరిగే ఏమైనా ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా జరిగితే కనుక దాని మీద ఎమ్మటే చర్య తీసుకొని రిటర్నింగ్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ గారు దాని మీద ఏమైనా ఇబ్బందులు ఉంటాయి కనుక కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారు. దాని మీద 100 నిమిషాల్లో యాక్షన్ తీసుకుంటారు గవర్నమెంట్. కాబట్టి మీరు ఈ యాప్ గురించి అవేర్నెస్ కోసం పబ్లిక్ మాకు ఏదైనా విషయాలు వ్యతిరేకంగా ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా జరిగితే గనక మన ప్రసారాలు కానీ లేకపోతే పర్మిషన్ లేకుండా ఆర్ఓ గారు పర్మిషన్ లేకుండా ప్రసారం జరుగుతుండా మీ ఊర్లో ర్యాలీలు జరుగుతున్నా కానీ ఆ యాప్లో అప్లోడ్ చేస్తే గనక మా టీం ఎమ్మటే అటెండ్ అయ్యి దాన్ని ఖండించి వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. కాబట్టి పబ్లిక్ లో ఈ అవేర్నెస్ తాగడం కోసం ఆ యాప్ ని అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకటి ఉంటుందండి, 8 నుంచి 12 hours పనిచేస్తుంది. 12 hours to 12 hours 2 teams తిరుగుతాయి అనమాట. ఎనీ టైం అది మీ దగ్గరకు వచ్చి 10 minutes లో అప్డేట్ చేస్తారు. ఒక 4 కేసెస్ మాకు సి విజిల్ ద్వారా వచ్చినాయి, వాటిని మేము రెక్టిఫికేషన్ చేసాం. పల్రాజగూడెంలో మనకు వచ్చింది, అది మనం వెళ్ళి క్లోజ్ చేసాం. అలాగే ఇక్కడ లక్కవరంలో ఒకటి వచ్చింది, అది క్లోజ్ చేసాం. ఇక్కడ టీడీపీ కార్యాలయం దగ్గర ఫ్లెక్స్లు పెట్టేసాం. టౌన్ లో ఒకటి వచ్చింది, అది ఒకటి క్లోజ్ చేసాం. ఇంకొకటి మొత్తం 4 క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన వెంటనే మేము విత్ ఇన్ 100 minutes లో మేము క్లోజ్ చేయడం జరుగుతుంది. క్లోజ్ అంటే దాని మీద చర్య తీసుకుంటాం. ఎలక్షన్ కోడ్ కి వ్యతిరేకం అయితే కనుక దాని మీద మేము చర్య తీసుకుంటాం. ప్రత్యేకించి అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలోనూ సెక్రటరీలకి మనం బిఎల్ఓస్ అందరికి సచివాలయం ఎంప్లాయీస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ జరిగినా కానీ మాకు ఫోటోలు పెట్టమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అటువంటివి ఏమి మన దృష్టికి రాలేదు. ఏదైనా వస్తే ఇమీడియట్ గా మాత్రం యాక్షన్. పార్టీకి వ్యతిరేకంగా జరుగుతాం మటుకు అదే ఎలక్షన్ కోడ్కి వ్యతిరేకంగా జరుగుతామో దాని మీద చర్య తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. నేను ఎంపీడీఓ మరియు నోడల్ ఆఫీసర్ మా జంగారెడ్డిగూడెం. అయితే ఈ సి విజిల్ యాప్ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవడానికి చాలా మా అనువైనది. అది ఎందుకంటే 100 minutes లోనే మేము అది ఎటువంటి ఇష్యూ అనే కానీ ఎంక్వైరీ చేసి ఫైనలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ఎలక్షన్ లో ఏదైనా ఎంసీసీ కోడ్ వైలేషన్ జరిగినప్పుడు ఈ సి విజిల్ యాప్ అనేది వేసుకుని మా దృష్టికి వచ్చిన 5 minutes లోనే మేము దాన్ని అక్కడ వైలేషన్ అయిందో మేము ఆ ఏరియాకి ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు వచ్చి ఆ ఇష్యూని ఎంక్వైరీ చేసి అప్పటికప్పటికే దాన్ని సెటిల్ చేస్తారు. కాబట్టి ఇది ప్రజలందరూ కూడా ఈ సి విజిల్ యాప్ ను ఉపయోగించుకోవాల్సిన కోరుచున్నాం. అలాగే ఇప్పటికే మేము 4 మన మండలంలో 4 వరకు జరిగే 4ని కూడా వెంటనే వెరిఫై చేసి ఎంక్వైరీ చేసి సెటిల్ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా రేపు ఇటువంటి ఎలక్షన్ విషయంలో ఏదైనా జరుగుతున్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్ గా మేము రెస్పాండ్ అవడానికి ఆస్కారం ఉంటుందని అందరికీ తెలియపరుస్తున్నాం. స్టేట్ లో కూడా మన కలెక్టర్ గారు పర్సనల్ గా కంట్రోల్ రూమ్ పెట్టారు. ఒకవేళ మీరు యాప్ లో లోడ్ చేయగానే అది ఎమ్మటే మన ఏలూరు కలెక్టరేట్ లో ఒక టీం వారు కన్సర్న్ ఫ్లయింగ్ స్క్వాడ్ కి మీకు ఇలా కంప్లైంట్ వచ్చింది అర్జెంట్ గా అటెండ్ అవ్వమని పర్సనల్ గా ఫోన్ చేస్తారు. వాట్సాప్ ద్వారా కూడా ఆ మెసేజ్ పంపిస్తారు. ఇలా కంప్లైంట్ వచ్చిన పలానా లొకేషన్ లో మీరు ఎమ్మటే అటెండ్ అవ్వమని. కలెక్టర్ గారు కూడా దీని విషయంలో చాలా పర్సనల్ గా టేక్ కేర్ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అందరూ గమనించి ఈ యాప్ విషయంలో అవగాహన తెచ్చుకొని మీ ఊర్లో కానీ మీ ఇంటి పక్కన కానీ ఏమైనా జరిగిన వల్ల కరెక్ట్గా మెసేజ్లు కరెక్ట్గా పెడితే బాగుంటుంది. మళ్ళీ ఫేక్గా కాకుండా వచ్చి మళ్ళీ అక్కడ టీం వాళ్ళు వచ్చి ఏం జరగకుండా మళ్ళీ బ్యాక్ వెళ్తే ఇబ్బంది. కాబట్టి నిజాయితీగా కరెక్ట్గా వైలేషన్ అవుతే కనుక మీరు దాన్ని యాప్ని ఉపయోగించుకొని మన ఎలక్షన్స్ సవ్యంగా జరిగే దానికి అవకాశం కల్పిస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో వైఎస్ఆర్సీపీ చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి కంబం విజయరాజు, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ పర్యటించారు. వార్డులలో ఉన్న నాయకులను, కార్యకర్తలను సైతం పరిచయం చేసుకున్నారు. పట్టణంలో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. తమకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. వారితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, చిన్న దంపతులు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, నాయకులు మండవల్లి సోంబాబు, బీవీఆర్ చౌదరి, ముప్పిడి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు చిటికెల ఆచిరాజు, కౌన్సిలర్స్ పిపిఎన్ చంద్రరావు, నేకూరి కిషోర్, ముప్పిడి వీరాంజనేయులు, ఉగ్గం ప్రసాద్, శంకు సురేష్ తదితరులు ఉన్నారు. పలు దుకాణాలకు వెళ్లి దుకాణదారులందరినీ ఓట్లు అభ్యర్థించారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి తమను గెలిపించాలని అన్నారు. దారి పొడవునా వాళ్ళని కలుస్తున్న వారితో మమేకమయ్యారు. చిప్పాడ వెంకన్న, గోడపాటి రాధాకృష్ణ, వైస్ చైర్మన్ కంచర్ల విష్ణుల ఆధ్వర్యంలో నిర్వహించిన పరిచయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులిద్దరూ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెంలో వివిధ వార్డులు తిరగడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా చాలా మంచి స్పందన వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే రేపు మమ్మల్ని ఇంకా విజయరాజ్ గారిని అత్యధిక మెజారిటీతో, బంపర్ మెజారిటీతో గెలవబోతున్నాము. ఎంతో బాగా కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, ఎంతో బాగా ఆప్యాయంగా అందరం కలిసిమెలిసి పనిచేస్తున్నాము. రేపొద్దున బంపర్ మెజారిటీ కొట్టబోతున్నాము. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నా నమస్సమాంజలి తెలియజేస్తున్నాను. ఈ రోజు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ యాదవ్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నేను, విజయరాజ్ అనే నేను కూడా మీ ఇద్దరం మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి గడప గడపకు తిరిగే కార్యక్రమంలో ప్రచారంలో భాగంగా మేము తిరుగుతున్నాం. దీంట్లో మాకు అర్థమైంది ఏంటంటే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలుకుతున్నారు. ఎందుకంటే ఆయన సంక్షేమము, అభివృద్ధి అనేక పథకాలు ప్రజలకి బాగా ప్రజల గుండెల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఆయన సంక్షేమము, అభివృద్ధి రెండు కూడా చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి నీరాజనాలు పలుకుతున్నారు. రెండోసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం ఖాయం. ఆయన ఇంకొక 5 ఏళ్లు ఉంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిపించాలి రెండోసారి. అలాగే ఎంపీ అభ్యర్థి అయిన కారుమూరి సునీల్ యాదవ్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన విజయరాజ, నన్ను కూడా మీరు అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఎంపీ అభ్యర్థి అయిన కారుమూరి సునీల్ యాదవ్ గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మా విజయరాజ్ గారు మా 13వ వార్డు, 12వ వార్డు, 13వ వార్డు, 14వ వార్డు, 5వ సచివాలయానికి ఇచ్చి కార్యకర్తలతో అందరితో మాట్లాడి కార్యకర్తలని చక్కని ఉత్సాహం నింపి ఈ రోజు చక్కగా ఎలక్షన్ వాతావరణం తీసుకొచ్చిన మా విజయరాజ్ గారికి, సునీల్ గారికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి నాయకులు మాకు అప్పచెప్పినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకున్నాం. మేమందరం కష్టపడి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో, ఇంత క్రితం కంటే ఎక్కువ మెజార్టీతో నెగ్గించుకుంటామని ఆమె కార్యకర్తల తరపున హామీ ఇస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 కేజీస్ వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషిన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం.
ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను తహసీల్దార్ శ్లేవజోజి ఎస్ఐ జ్యోతి బస్సులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై అటు ఇటు రాకపోకలు సాగిస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. 50,000 రూపాయలకు పైబడి నగదు రవాణా చేస్తే తప్పనిసరిగా తగిన రసీదు పొంది ఉండాలని అధికారులు తెలిపారు. 10,000 రూపాయలకు మించి విలువైన వస్తువులు రవాణా చేసేటప్పుడు దానికి సంబంధించి బిల్లులు కలిగి ఉండాలని, లేకుంటే సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీఓ బ్యూలా తదితరులు పాల్గొన్నారు. అనుమతులు లేకుండా వాహనాలపై వివిధ పార్టీలకు చెందిన గుర్తులు ఉంచకూడదని స్పష్టం చేశారు. వాహనాల తనిఖీలకు ప్రజలు పూర్తిగా సహకరించాలని మీడియాతో కోరారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు వస్తువులను రవాణా చేసి ఇబ్బందులకు గురి కావద్దని అన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు నిర్వహించే విధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని అన్నారు. పోలింగ్ సమయంలో భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశానుసారం తామంతా పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. మేము 1 అవర్ వరకు ఇక్కడ ఎస్ఐ గారు మేము ఉండి వెహికల్స్ ని ఇంకా ఏదైనా అనాథరిగా వెళ్తుంటే కానీ వాటిని పట్టుకోవడానికి చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చి ఉన్నాము. ఎస్ఐ గారు మేమును మన టీమ్ టీడీపీ గారు. ఈ 50,000 కన్నా ఎక్కువ నగదు గనక పట్టుకుని వెళ్తే గనక అది సీజ్ చేయబడుతుంది. మీరు ఏమన్నా డబ్బులు పట్టుకుని వెళ్ళేటప్పుడు మీకు దానికి సంబంధించిన ఆధారాలు, బ్యాంక్ స్టేట్మెంట్ గానీ, ఆ మనీ ఎక్కడ పట్టుకెళ్తున్నారు కానీ ఆ ప్రూఫ్లతో పట్టుకుని వెళ్ళాలండి. లేకపోతే కనుక అమౌంట్ చెక్ పోస్ట్ ద్వారా సీజ్ చేసి కలెక్టర్ గారికి రిపోర్ట్ సమర్పించడం జరుగుతుంది. అదే విధంగా ఏదైనా వస్తువులు కొన్నా సరే, 10,000 కన్నా ఎక్కువ కొన్నా సరే వాటికి సంబంధించిన బిల్లులు అథారిటీగా ఉండాలండి. బిల్లులు లేని ఏడల ఆ 10,000 కన్నా ఎక్కువ కొన్న సామగ్రి ఏదైనా సరే అది కూడా సీజ్ చేయబడుతుంది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని తెలుసుకుని జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము. ఏ విధమైన మనీ ట్రాన్స్ఫర్ గానీ, లెక్కర్ గానీ అవి కూడా లెక్కర్ కూడా చేయకూడదు. అది చేసినా కూడా వారి మీద చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. కాబట్టి ప్రజలను జాగ్రత్తగా ఉండి మీరు ఎలక్షన్స్ టైంలో ఎవరిని ఇబ్బంది పెట్టుకున్న అధికారులు మీరు సహకరిస్తారని మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. నేను జంగారెడ్డిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ని. ఇక్కడ ఈ రోజు మనకి ఏదైతే బుట్టాయిగూడెం జంక్షన్ లో గౌరవ ఎంఆర్ఓ గారు అలాగే మన ఎస్ఎస్సి టీం ఆధ్వర్యంలో ఒక చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ దృష్ట్యా ఈ హైవే లో గానీ, ఇటు మన జంగారెడ్డిగూడెంలో గానీ వచ్చే వెహికల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేయడం జరుగుతుంది. ప్రతి వెహికల్ ని పరిశీలించిన తర్వాత పంపించడం జరుగుతుంది. ఏమైనా అనాథరైజ్డ్ గా ఏదైనా లిక్కర్ గానీ, క్యాష్ గానీ, అన్అకౌంటబిలిటీ ఏవైతే ఉన్నాయో వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ట్రావెల్ చేసేటప్పుడు తగిన రసీదులతోటి ట్రావెల్ చేయాలి. అలాగే ఎటువంటి నిషేధిత మద్యాలు గానీ ఏదైనా గానీ ట్రాన్స్ఫర్ చేసినా వాటిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేసులు నమోదు చేయడం కూడా జరుగుతుంది. అలాగే మన మండలంలో ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ అవి కూడా తిరుగుతున్నాయి. కాబట్టి ఈ ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎన్నికల నియమావళి, ప్రవర్తన నియమావళిని అనుసరించి పాటించి నడుచుకోవాల్సిందిగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గురువారం కామవరపుకోట ఎన్నికల చెక్ పోస్ట్ వద్ద ప్రముఖుల వాహనాలను తనిఖీలు చేసినట్లు ఎన్నికల అధికారి మొహిద్దీన్ తెలియజేశారు. ఏలూరు జంగారెడ్డిగూడెం మార్గంలో ఎన్నికల చెక్ పోస్ట్ మీదుగా వెళ్తున్న తెనాలి ఎమ్మెల్యే కన్నావతుల శివకుమార్, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, వైసీపీ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, చింతలపూడి వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు, మాజీ జెడ్పీటీసీ గంటా సుధీర్ బాబు వాహనాలలో తనిఖీలు నిర్వహించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే వాహనానికి అలాగే చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచార వాహనాలకు జెండాలు ఉండటంతో అనుమతి ధ్రువపత్రాలను పోలీస్ కానిస్టేబుల్స్ రామకృష్ణ, అశోక్, సిఐఎస్ఎఫ్ జవాన్లతో కలిసి పరిశీలన చేసి పంపించారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని ఈ సందర్భంగా మొహిద్దీన్ తెలియజేశారు.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిలో హుండీని లెక్కించారు. 90 రోజులకు గాను 7,76,100 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో మానికల రాంబాబు తెలిపారు. లెక్కింపు పర్యవేక్షకదారుడిగా ఎంఎస్ఎస్ సంగమేశ్వర శర్మ వ్యవహరించారు. పుట్లగట్లగూడెం మొలగలంపల్లి సేవా సంఘం భక్తులు సిబ్బంది లెక్కింపుకు సహకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వామివారి స్వాతి నక్షత్రం సందర్భంగా నేత్రపర్వంగా జరిగిన హోమాలు, పంచహారతులు. సి విజిల్ యాప్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్న మోడల్ కోడ్ కాంటాక్ట్ అధికారులు. జంగారెడ్డిగూడెంలో ఇంటింటికి ప్రచారం చేపడుతున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయరాజు, పార్లమెంట్ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్. అవమానాలు భరించలేకనే వైఎస్ఆర్సీపీని వీడాను. దేశ రాష్ట్ర రాజకీయ పరిణామాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా. కామవరపుకోటలో ప్రజాప్రతినిధుల వాహనాలను తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు కోడ్ ఆఫ్ కాంటాక్ట్ పాటించాల్సిందే అంటున్న అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.